హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. వైష్ణవి నీ పట్టుదలకు హెడ్సప్. ఒకేసారి 5 బ్యాంకు కొలువులు. నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మాటలు కాదు, అందులో బ్యాంకు జాబు కొట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో బ్యాంకు పరీక్షలు దాదాపు యూపీఎస్సీ ఎగ్జామ్ అంత కఠినంగా ఉంటాయి. 2-3 ఏళ్ల పాటు పూర్తిగా ఏకాగ్రతతో చదివితే తప్ప బ్యాంకు పరీక్షల్లో విజయం సాధించడం కష్టం. కానీ కొందరు మాత్రం కృషి, పట్టుదలని, దీక్షతో కసిగా చదివి ఒకేసారి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. ఈ కోవకు చెందిన యువతి గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఒక బ్యాంకు జాబ్ సాధించడం కోసమే ఏళ్లకు ఏళ్లు కష్టపడి చదువుతుంటే ఈ యువతి మాత్రం ఒకేసారి ఏకంగా 5 బ్యాంకు కొలువులు సాధించింది. ఔరా అనిపించింది. ఆమె సాధించిన విజయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇంతకు ఆ యువతి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటో చూద్దాం. ఎంతటి దుర్లభమైన లక్ష్యమైనా సరే ఏకాగ్రతతో కష్టపడితే విజయం సొంతమవుతుందని నిరూపించింది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇట్టే వైష్ణవి. కలలు కనడం కాదు, వాటిని సాకారం చేసుకోవాలంటే ప్రణాళిక ముఖ్యమని, సమయం వృధా చేయకుండా చదివితే మొదటి ప్రయత్నంలోనే బ్యాంకు జాబ్ సాధించవచ్చని నిరూపించింది. ఇటీవలే కొండగట్టు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వైష్ణవి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకింగ్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసం కోచింగ్ తీసుకుంది. కష్టపడి చదివి ఒకేసారి 5 బ్యాంకు కొలువులు సాధించి రీజనల్ రూరల్ బ్యాంక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సహా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన 5 పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది వైష్ణవి. ఏప్రిల్ 2వ వారంలో వెలువడిన ఫలితాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషల్ ఆఫీసర్, కెనరా బ్యాంకులో క్లర్క్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్క్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయింది. ప్రస్తుతం వైష్ణవి ఆర్మూర్లో యూనియన్ బ్యాంక్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరింది. ఇక వైష్ణవి వ్యక్తిగత వివరాలకు వస్తే 10వ తరగతి వరకు జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన వైష్ణవి ఇంటర్మీడియట్ కూడా జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేసింది. ఆ తర్వాత కొండగట్టు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్న వయసులోనే వైష్ణవి 5 బ్యాంకు కొలువులు సాధించడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ప్రయాణంలో తల్లిదండ్రులు విజయలక్ష్మి, వీరేశం ప్రోత్సాహం మరవలేనిదని వైష్ణవి చెబుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.